ఉగ్రాల సీతారామ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సీతారామ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సీతారామ గారు. మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అలాగే మన ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, ప్రైమ్ 9 వీక్షకులకి, బ్రహ్మనాయుడు గారికి అందరికి కూడా పేరు పేరు. సో మొత్తానికి సీతారామ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మీరు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందారు. సో మీకు మెగా ఫ్యామిలీ తోటి అదే విధమైన బాండింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీలో దాదాపు 15 సంవత్సరాల పైన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో మొత్తానికి ఎలాంటి ఫీలింగ్ ఉంది ఇప్పుడు రేపు, అంటే మీరు అభిమానించే ఇద్దరు అధినేతలు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోంచి వాళ్ళు మాట్లాడిన మాటలకి బయటకు వచ్చేటప్పుడు, ఇది సభ కాదు, ప్రజాసభ కాదు, ఈ సభను మీరు చాలా దుర్మార్గమైనటువంటి మాటలతో, ఆలోచనలతో చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళను కూడా అనరాని మాటలు, వాళ్ళని బయటికి తీసుకొచ్చే మాటలు మాట్లాడారు. కాబట్టి నేను గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వచ్చినటువంటి, నిన్న కూడా విజువల్స్ చూసాం, చాలా ఆ ఉద్రేకంతో ఆ రోజున మాట్లాడిన మాట చాలా బాధ, ఇబ్బందిగా ఉంది. ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసినటువంటి శ్రమ, కృషి, వాళ్ళ అబ్బాయి యువగలం గారి లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వారు చాలా మంచి ఒక ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని పరామర్శించి బయటకు వచ్చి, ఒక పక్క బాలకృష్ణ గారు, ఒక పక్క లోకేష్ గారు, వీళ్ళిద్దరి మధ్య నుండి ఒక ఆలోచన చేసే రాష్ట్రానికి ఒక మంచి తీపి కబురిచ్చాడు. ఆ రోజున అన్ని సామాజిక వర్గాలు, ఒక కమ్మ సామాజిక వర్గం కాకుండా ఎస్సీలు, బీసీలు, ముస్లింస్ మొత్తం కూడా చాలా ఆనందపడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని మనందరూ స్వాగతిద్దాం, ఆయన ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అని అందరూ కూడా ఏకీవించి అదే రోజు అనుకున్నారు. అలాగే కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా మోడీ గారిని ఒప్పించి, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, తను ముగ్గురు కూడా కలిసి పోటీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఎలా కాపాడాలి, ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక పరిపాలనలో వారి చేతుల్లో కబంధాస్తాల్లో ఉంది, దాని నుంచి ఎప్పుడు మనం బయటపడాలి అనే ఒక ఆలోచనతో చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళేటువంటి శ్రమ, ఇందాక మన అమ్మాయి రజనీ చెప్పింది, అధోపాతాళానికి తొక్కుతాననే మాట ఆయన మాట్లాడినప్పుడు మా అందరికి కూడా, ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలనని అంతమొందించడానికి ఒక మంచి పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, నీతి నిజాయితీ పరుడైన, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి, ఒక కుటుంబంలో మరి అన్న ఎన్నో శ్రమించి అతను చేయలేనటువంటి పనిని తను చేస్తానంటూ అన్న దగ్గర ఒక వాగ్దానం తీసుకొని, వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని ఒక మంచి వాతావరణం సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారు చేసినటువంటి ఇవాళ ఆ త్యాగం ఎంతో మంది, వారి సామాజిక వర్గం కూడా కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు. ఆ రోజున 23 సీట్లు ఏంటి, మనం 40-50 తీసుకోవాలి కదా అని. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఓర్పుతో అందరికి, చాలా మీరందరూ ఒప్పు పట్టండి, మీరు ముందు చూస్తారు, ఏం జరుగుతుందో చూస్తారు. ఆ రోజున మీరందరూ కూడా నన్ను ఏ స్థాయిలో మీరు చూస్తారు అని చెప్పినటువంటి పరిస్థితి, దానికి కూడా వారి అభిమానులు కానివ్వండి, జనసేన వీర మహిళలు కానివ్వండి ఎంతో మరి సంతోషించారు వారు తీసుకున్న నిర్ణయానికి. అదే నిర్ణయం మరి వారు చూస్తాం మనం ఎంత అద్భుతంగా ఉందో. రేపు ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం డిప్యూటీ సీఎం గా చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఒక మంచి
మంత్రి పదవి కూడా వారికి ఇవ్వటం అనేది జరుగుద్ది. అలాంటి పదవికి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనతో ఎక్కడ కక్షపూరితంగా కాకుండా వారికి ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే, అది హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, జనవనరులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వారు చాలా భక్తి శ్రద్ధలతో కూడా ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో వారి యొక్క పదవే కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి జనసేన వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు కానివ్వండి, అన్నిటి మీద కూడా వారి దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, రేపొద్దున మంత్రులు కానివ్వండి, చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో బాబు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, వారు చేసినటువంటి విజన్ కానివ్వండి, మరి ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులను బట్టి జనం నుంచి ఒక విధమైనటువంటి మరి రెవల్యూషన్ వచ్చేసి మరి ఓటింగ్ అందరం అనుకున్నాం, తెల్లవారుజామున ఇంత ఓటింగ్ జరుగుతుందంటే బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మరి వారి మీద ఆలోచన విధానాన్ని అందరూ కూడా విశ్వసించి మరి ఈ రోజున ఈ స్థాయిలో అందులో అసలు మీ జిల్లాలు గుంటూరు, కృష్ణా క్లీన్ స్వీప్ చేసేశారు. కనీసం ఎక్కడా కూడా వైసీపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. మీ జిల్లా గాని, గుంటూరు జిల్లా గాని, అదే మీ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలండి, ఒక జిల్లా కాదు, 2 జిల్లా కాదు, 7-8 జిల్లాల్లో ఒక్క వైఎస్ఆర్ ఒక్క సీట్ రాలేదంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ మంత్రులు కూడా, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు, మేము ఏదో చేస్తామని. ఎవరో చేయలా, జగన్మోహన్ రెడ్డి కావాలని తనంతడు తాను మరి పాతాళలోకానికి ఒకళ్ళు తొక్కకుండా, ఆయన తొక్కుతానన్నాడు, తొక్కకుండానే పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను చేసుకున్న తను పాపాన్ని మరి కడుక్కోవడానికి ఎందుకు వెళ్ళిపోయాడు. మరి అలాంటి మరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున మనం మరి మా గుంటూరు జిల్లాలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి ఇతర అమెరికాలో ఉండి ఇక్కడికి రావడం, మరి వారంలోనే ఎవరు ఈ పెమ్మసాని చంద్రశేఖర్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన చూసే విధంగా ఆయన ప్రవర్తన కానివ్వండి, ఆయన ఆలోచన రైట్. మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది సీతారామ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాం మీతోటి. మనతోటి యేసురత్నం గారు ఉన్నారు, చంద్రగిరి యేసురత్నం.